మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోద్దండి. డిఫరెన్సెస్ అడిగితేనే మీరు ఆఫ్‌లైన్ మార్కెటింగ్ గూడా చెప్పాలి. బట్ ఏంటంటే ఫ్రెషర్‌గా ఎళ్ళే వాళ్ళకి యూజ్ అవుతది. ఇవన్నీ ఫ్రెషర్స్‌ని అడుగుతారు. మనము కొంచెం మనకి ఇలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంటర్న్‌షిప్ చేసాము అంటే మనకి ఈ బేసిక్ క్వెషన్స్ అడగరు గానీ జస్ట్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మీకసల దాని మీద ఎంత ఐడియా ఉంది అని అడుగుతారనమాట. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అని దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కింద ఏంటంటే జస్ట్ అందులో ఏమేమి వస్తాయో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోద్దనమాట. ఇట్ ఈస్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ కాంబినేషన్ ఆఫ్ ఎస్‌సిఓ, ఎస్ఎంఓ అండ్ ఎస్ఎంఎమ్స్, గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ సారీ హ్మ్, వాట్సాప్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇవన్నీ కలిపి మనం డిజిటల్ మార్కెటింగ్ అంటాం. దిస్ డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్స్ అస్ టు ఇంక్రీజ్ అవర్ ఆన్‌లైన్ ప్రెజెన్స్ అండ్ హెల్ప్స్ టు సేల్స్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. మనం ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతది. కానీ ఆఫ్‌లైన్ గురించి ఏమి అవసరం లేదు. హ్మ్. ఓకే అండి. ఓకే. కళ్యాణి గారు. హలో! హలో! కళ్యాణి యాహ్! యాహ్! ఆహ్, హౌ మెనీ క్యారెక్టర్స్ హావ్ ఇన్ టైటిల్? హలో! హౌ మెనీ క్యారెక్టర్స్ షుడ్ ఇన్క్లూడ్ ఇన్ టైటిల్? హ్మ్. Yeah, okay. Tell me more. What you know? You did not have any idea? Yeah, title characters should be 60 characters, 50 to 60 characters. Okay. Yeah. యాహ్! యాహ్! ఒకసారి మళ్ళీ ఇది ఇచ్చాను గదా! మీకు దాంట్లో ఒకసారి మీరు ప్రిపేర్ అవ్వండి. ఆ! ఎందుకంటే మనకు టార్గెట్ ఏంటంటే ఫస్ట్ డే నుంచే మనం టార్గెట్ బేస్ ఫిక్స్ చేసుకొని మనం ఎండ్ ఆఫ్ ద డేకి మనం ట్రై చేయాలి. బట్ అంటిల్ మనకి 3 మంత్స్ కంప్లీట్ అయిపోయేలోగా అట్‌లీస్ట్ మనం జాబ్ తెచ్చుకునే విధంగా ఉండాలి. అంటే 2 మంత్స్ ఓకే. మనకు కంప్లీట్ ప్రిపరేషన్‌కి సరిపోతది. 1 మంత్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కంప్లీట్ కాన్సంట్రేషన్ ఆ జాబ్ మీద ఉండాలి. జాబ్స్‌కి అప్లై చేసి ఏదైనా కాలొచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా మనము ఆన్సర్ చేయగలిగే ఉంటే అప్పుడు వస్తది. ఎందుకంటే కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాన్సంట్రేట్ చేయలేము. ఏదో ఒక వర్క్స్ వచ్చేస్తాయి. ఇప్పుడంటే మనం క్లాస్‌లో చెప్పాలి కాబట్టి ప్రిపేర్ అవుతాం. తర్వాత ఎవరు అడగరు కాబట్టి ఆ తర్వాత చదవచ్చులే అని మనం పక్కన పెట్టేస్తాం మన పనులతోటి. ఆ! అదే అండి. కొంచెం కాన్సంట్రేట్ చేస్తే ఆ! ఫాలో చేయండి. ఎందుకంటే మన ఫస్ట్ డేనే మనం టార్గెట్ ఫిక్స్ చేసుకోకపోతే తర్వాత చదవచ్చులే అంటే తర్వాత మనం కంప్లీట్ చేయలేము. మన ఎయిమ్ ఏంటంటే మనం ఇక్కడికొచ్చాము, ఇంత టైమ్ స్పెండ్ చేస్తున్నాం, ఈ టైంలో వర్క్ చేస్తున్నామంటే మన ఫైనల్ టార్గెట్ అంటిల్ 3 మంత్స్ అంటే 90 డేస్. వితిన్ 100 డేస్‌లో మనం ఒక జాబ్ అయితే అచీవ్ చేయాలి. ఇంకా మీకేదన్నా అర్థం కాలేదన్నా కూడా ఎక్స్‌ట్రా క్లాస్ తీసుకోవడానికి నేను రెడీగానే ఉన్నాను. ఏదన్నా మీకు ఫ్రీ టైమ్‌లో సండే అట్లా కూడా మాకు ఈ టాపిక్ అర్థం కాలేదు అంటే ఎక్స్‌ట్రా క్లాస్ కూడా మీకు కవర్ చేస్తాం. ఓకే. ఓకే. యాహ్! వంశీ గారు. యాహ్! హౌ టు ఆప్టిమైజ్ ఆర్టికల్. హ్మ్. యాహ్! ఎస్‌సీఓలో ఆర్టికల్‌ని ఎలా ఆప్టిమైజ్ చేస్తాం అంటే నేను థియరిటికల్‌గా కవర్ చేశాను ఈ టాపిక్. అంటే ఆర్టికల్‌ని ఆప్టిమైజ్ చేయాలంటే ఎలా స్టార్టింగ్ నుంచి కీవర్డ్స్ ఎలా తీసుకుంటాం. హ్మ్. ఓకే.
యెస్. ఓకే అండి. మళ్ళీ నేను ఆర్టికల్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మళ్ళీ ప్రాక్టికల్‌గా చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. బట్ మీరైతే కొంచెము ఆహ్, నేనిచ్చిన మెటీరియల్ అనేది కొంచెం రిఫర్ చేస్తూ ఉండండి. అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా. అండ్ నెక్స్ట్ వన్, హౌ మెనీ క్యారెక్టర్స్ షుడ్ సీ సారీ, హౌ మెనీ వర్డ్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ ఆర్టికల్? వంశీ గారు. మిమ్మల్నే అండి. హౌ మెనీ వర్డ్స్ రిక్వైర్డ్ ఫర్ ఆర్టికల్? యాహ్! 1000 టు ఇన్ బిట్వీన్ 1000 టు 2000. ఓకే. ఆహ్, ఆర్టికల్స్‌లో కీవర్డ్ డెన్సిటీ ఎంతుండాలి? ఆహ్, ఇది ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఇది అడుగుతారు. 1-2% ఉండాలన్న. ఆర్టికల్స్‌లో మన కీవర్డ్ డెన్సిటీ అనేది 1-2% ఉండాలి. ఓకే. ఇది ఇంపార్టెంట్ క్వెషన్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, ఆర్టికల్ మీరు కంటెంట్ ఎలా ఆప్టిమైజ్ చేస్తారు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషన్. ఇది అడుగుతారు చాలా వరకు. ఆర్టికల్‌ని మీకు ఎలా ఆప్టిమైజ్ చేస్తారంటే ఫస్ట్ ఒక కీవర్డ్‌ని తీసుకొని, ఆ కీవర్డ్‌ని మనము టైటిల్‌లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ద ఆర్టికల్ వితిన్ 100 వర్డ్స్ లోపలే మనం ఫస్ట్ కీవర్డ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ హెచ్1, హెచ్2 ట్యాగ్స్ లైక్ సబ్ హెడ్డింగ్స్‌లో రావాలి. అదే బాడీ ఆఫ్ ద కంటెంట్‌లో 3-4 టైమ్స్ మినిమమ్ రిపీట్ అవ్వాలి. అట్లాగే కన్క్లూజన్‌లో రావాలి. బట్ ఈటన్నిటిలో కాకుండా బౌల్డ్, మళ్ళీ ఈ బాడీలో వచ్చిన కీవర్డ్స్ అయితే ఏవుంటాయో వాటికి బౌల్డ్, ఇటాలిక్ అండ్ హైపర్ లింక్ లైక్ ఇంటర్నల్ లింక్స్ ఇవ్వాలి. అప్పుడు మనం పర్ఫెక్ట్‌గా ఆర్టికల్‌ని ఆప్టిమైజ్ చేసినట్టు ఆన్ పేజ్‌లో. ఓకే. ఇది ఆప్టిమైజేషన్ టిప్. ఎక్కువ మీకు ఇలా డిఫరెంట్‌గా కూడా క్వెషన్ రావచ్చనమాట. టెల్ మీ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఆన్ పేజ్ యాక్టివిటీస్ అని. మీరు ఇవన్నీ మళ్ళీ ఇవే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటది క్వెషన్ ఏదైనా గాని. అవునండి. మొత్తం చెప్పాలి. ఎలా ఆప్టిమైజ్ చేస్తామంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. యాహ్! ఓకే. అంటే అన్ని క్వెషన్స్ మొత్తం అడగడానికి రాదు కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు బెస్ట్. హ్మ్. ఓకే. ఈరోజు మనం ఆర్టికల్స్ అంటే ఎలా రాయాలి, టైటిల్స్‌లో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, టైటిల్ రాసేటప్పుడు పవర్ వర్డ్స్ వాడాలి. ఇట్లా ఇవన్నీ మనము నేర్చుకున్నాం గదా ఇంతకుముందు. టైటిల్స్ వేస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ యూజ్ చేసి మనము మాన్యువల్‌గా కంటెంట్ ఎలా రాయాలి అండ్ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి కంటెంట్ ఎలా రాయాలో చూద్దాము. ఈరోజు కంటెంట్ రైటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ డిజైనింగ్ గూడా స్టార్ట్ చేద్దాము టైం ఉంటే. ఫస్ట్ ఆర్టికల్ రైటింగ్ అంటే కొన్ని వెబ్‌సైట్స్‌లో ఆర్టికల్స్ ఉంటాయి. పబ్లిష్ అవుతాయి. బట్ మోస్ట్ ఎవ్రీ వెబ్‌సైట్‌లో బ్లాగ్ అనేది ఉంటది. ఆ బ్లాగ్‌లో మనము కంటెంట్ అయితే అప్‌డేట్ చేస్తుండాలి. ఇక్కడ చూడండి, బ్లాగ్ అండ్ ఆర్టికల్స్ అని ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు మొత్తం కలిపి పెట్టేస్తున్నారు. ఇది ఆహ్, జస్ట్ జనరల్ కీవర్డ్స్‌కి కూడా ఇండెక్స్ అయ్యింది. టాప్ పొజిషన్‌లో ఉంది ఈ వెబ్‌సైట్ అనేది. నాట్ స్పెసిఫిక్ ఎనీ ఏరియా. బట్ ఇందులో ఓకే. ఇది ఇక్కడ ఇది ఒక వెబ్‌సైట్ యొక్క బ్లాగ్ సెక్షన్. ఇక్కడ ఎన్ని బ్లాగ్స్ అనేవి అప్‌డేట్ చేస్తా ఉంటారు. ఇలా ఎవ్రీ టైమ్ మనం బ్లాగ్స్ అప్‌డేట్ చేసే కొద్దీ మన వెబ్‌సైట్ యాక్టివ్‌లో ఉంది అనేది సెర్చ్ ఇంజిన్ ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఏదో ఒక బ్లాగ్ తీసుకుందాం. అప్ టు ఆర్టికల్స్ 1300 ఆర్టికల్స్ రాసారు. బట్ మంత్లీ 1 ఆర్ 2 ఆర్టికల్స్, 1 ఆర్ 2 బ్లాగ్స్ ఇలా ఉంటాయి. జస్ట్
ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వీళ్ళు ఇట్లా ఇమేజెస్ ఎట్లా ఆప్టిమైజ్ చూసారో ఒక్కసారి మనం ఇది అబ్జర్వ్ చేస్తే అర్థమవుతది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏఐ ఇన్ మార్కెటింగ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ ఇన్ మార్కెటింగ్ అంటే ఏఐ మార్కెట్‌లో ఎలా ఉంది అనేదానికి ఎగ్జాంపుల్స్ అని వీళ్ళిచ్చారు. ఇది వాళ్ళ టార్గెటింగ్ కీవర్డ్ ఏఐ ఇన్ మార్కెటింగ్. ఇక్కడ దీంట్లో మనం ఈ కీవర్డ్ జనరల్ కీవర్డ్. ఈ జనరల్ కీవర్డ్‌కి ఇక్కడ చూడండి సెర్చ్ వాల్యూమ్ అనేది 2.9K ఉంది. ఈ ఏఐ ఇన్ మార్కెటింగ్ అనే ఒక కీవర్డ్‌కి. ఇది వీళ్ళు ఒక మంచి కీవర్డ్ అయితే తీసుకున్నారు ఏఐ ఇన్ మార్కెటింగ్. ఇందులో వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఒక కీవర్డ్ ఇచ్చారు. ఇక్కడ ఇంకో సెకండ్ కీవర్డ్ ఇక్కడ ఇచ్చారు. బట్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్‌గా ఆర్టికల్ అయితే రాశారు. ఇక్కడ ఇక్కడేమో నెక్స్ట్ యూఆర్ఎల్ ఇంటర్నల్ లింక్స్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు చాలా ఇంటర్నల్ లింక్స్ ఇచ్చారు. ఇక్కడ మనం క్లిక్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళ ఆర్టికల్‌కే ఎళ్తది. వాళ్ళవే వేరే మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా కొన్ని ఏంటంటే ఇది ఈ ఈ వెబ్‌సైట్ వాళ్ళు కొన్ని ఆర్టికల్స్ కొన్ని ఔటర్ సోర్స్ నుంచి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు టాప్ పొజిషన్‌లో ఉన్నారు. వీళ్ళు కొంచెం వీళ్ళకి రిలేటెడ్‌గా ఉన్నయి కూడా యాడ్ చేసుకుంటారు. బట్ మన ఇక్కడ ఇండియన్‌లో అయితే వీళ్ళు యాడ్ చేయరు. మనకిక్కడ ఇక్కడ ఇవి వచ్చేసి పాడ్‌కాస్ట్‌లు ఎంత కంటెంట్ అనేది అప్డేట్ చేస్తా ఉన్నారు. ఈ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని ఇట్లా కంప్లీట్‌గా ఆర్టికల్ అయితే రాస్తది. ఇట్లా మనం కూడా ఒక కీవర్డ్ తీసుకొని ఈ కీవర్డ్ మీద ఆర్టికల్ రాయాలి అంటే మనం ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ రిసోర్సెస్ ఇదే కీవర్డ్ వచ్చింది మనకి. ఈ కీవర్డ్ నుంచి మనం ఆర్టికల్ రాయాలంటే మాన్యువల్‌గా ఏం చేయాలంటే ఫస్ట్ దీని గురించి గూగుల్‌లో సెర్చ్ చేయాలి. ఈ ఈ కీవర్డ్‌కి రిలేటెడ్‌గా కంటెంట్ అనేది మనం గూగుల్‌లో సెర్చ్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ రిసోర్సెస్ ఏమున్నాయి? మెయిల్ సింపోల్లో ఒక ఆర్టికల్ రాశారు. ఇవన్నీ ఆర్టికల్స్ ఓపెన్ చేసుకొని ఆ కంటెంట్ అంతా చదివి ఏ కంటెంట్ మనకి రిలేటెడ్‌గా ఉందో ఆ కంటెంట్‌ని తీసుకొని మనం రాయాల్సొస్తది. ఇవన్నీ రాయడం మనకు చాలా టైం. ఇది చదవాలి, ఇది అర్థం చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో వచ్చేసి ప్లగరిజం రాకూడదు. ఒక్కొక్కసారి సెంటెన్స్ ఫార్మేషన్ కుదరదనమాట. సెంటెన్స్ ఫార్మేషన్ కుదరనప్పుడు ఏం చేస్తారంటే వేరే ఏదైనా సెట్ చేస్తే మనకి ప్లగరిజం వచ్చేస్తది. కాపీ చేసి ఏదైనా ఈమె వర్డ్స్, ఫ్రేజెస్ ఏమైనా చేంజెస్ చేస్తే. అట్లా చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటదనమాట. అందుకే జాబ్స్ సాలరీస్ కూడా కంటెంట్ రైటర్స్‌కి చాలా ఎక్కువుంటది. సోషల్ మీడియా లైక్ మన డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ చేసేవాళ్ళకన్నా కూడా కంటెంట్ రైటర్స్‌కి ఒకప్పుడు హై సాలరీస్ ఉండేయి. బట్ ఇప్పుడేంటంటే ఈ ప్లేస్‌ని ఏఐ రీప్లేస్ చేసేసింది. జస్ట్ మనం ఒక ఈ వర్డ్ ఇస్తే ఇప్పుడు మనం ఎంత టైము దీని మీద స్పెండ్ చేసి చెక్ చేస్తా ఉన్నాం. మనకు ప్రాపర్‌గా అవుట్‌పుట్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఇవన్నీ చదవాలి మనం. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఏమున్నాయి? వీళ్ళ క్లాసెస్ వచ్చింది. ఇది మనకు సెట్ అవ్వదు. లైక్ ఇక్కడొచ్చేసి లేదనుకో రిసోర్సెస్ బ్లాగ్. ఇటు బ్లాగ్ అంటే ఎవరైనా బ్లాగ్స్ రాస్తే ఆ బ్లాగ్స్ వస్తాయి. ఆ బ్లాగ్స్‌లో 25 డిజిటల్ మార్కెటింగ్ రిసోర్సెస్ ఇట్లా ఇవి చూసుకొని మనం చదువుకోవాలి. ఎవ్రీ బిజినెస్ కానీ.
ఇట్లా ఈ టాపిక్స్ అన్నీ చదువుకొని వీటి గురించి ఇప్పుడు వీటిని రీరైట్ చేయాలన్నమాట. మనకి నచ్చిన ఆర్టికల్ తీసుకొని రీరైట్ చేయాలి. ఇది రీరైట్ చేయడం మనకు చాలా టైం పడతది. అవర్స్ పడతది. ఒక్కొక్కసారి అంటే ఇదంటే ఈ టాపిక్ ఈజీగా ఉంటది. కొంచెం రాయొచ్చు. బట్ కొన్ని కాన్సెప్ట్స్ అసలు అర్థం కావు. వాళ్ళు కొంచెం ఓ ఇట్లాంటి బ్లాగ్స్ కూడా ఈజీగా దొరకవు మన ఐడియాకి. వచ్చినా కూడా ఆ కంటెంట్ రీరైట్ చేయడానికి రాదు. ఇట్లా కొంచెం కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేయాలి. బట్ ఇప్పుడే సింపుల్‌గా జస్ట్ ఇదే కీవర్డ్‌ని తీసుకొని చాట్‌జీపీటీ యూజ్ చేసి జస్ట్ ఇట్లా ఇచ్చేసాం డిజిటల్ మార్కెటింగ్ రిసోర్సెస్. కానీ దీనికి ఏంటంటే ఇలా ఇస్తే ఈ చాట్‌జీపీటీకి అర్థం కాదనమాట. ఇప్పుడు మనం ప్రాంప్ట్ రాయాలి. ప్రాంప్ట్ రాస్తేనే మనకి కరెక్ట్‌గా ఆర్టికల్ అనేది వస్తది. చాట్‌జీపీటీకి మనం ఏమి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు మనకి చాట్‌జీపీటీ వచ్చింది కాబట్టి చాలా జాబ్స్ వెళ్ళిపోతాయి. చాలామంది వర్క్ ఉండదు. అది అని ఒక స్పెక్యులేషన్స్ అట్లా వస్తుంటాయి. బట్ చాట్‌జీపీటీని యూజ్ చేయాలన్నా కూడా ఒక పర్సన్ అనే అతను కావాలి. చాట్‌జీపీటీ యూజ్ చేసి కొంచెం స్లోగా అయ్యే వర్క్‌ని ఫాస్ట్‌గా చేయొచ్చు గానీ, ఈ ఒక 10 మెంబర్స్ చేసే పనిని ఒకళ్ళ చేత చేపించుకోవచ్చు గానీ, బట్ ఎవరైతే ఈ ఏఐ టూల్స్‌ని బాగా యూజ్ చేయటం తెలిసుంటారో వాళ్ళకే హై ప్రయారిటీ ఇస్తారు. మాక్సిమం ఇంకా కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ చేసే వాళ్ళకి ఈ ప్రాంప్ట్స్ క్రియేట్ చేస్తారు కదా! ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వాళ్ళు. ఈ ఈ ప్రాంప్ట్ ఇస్తే ఈ రిజల్ట్ రావాలి అనేది బ్యాక్ ఎండ్‌లో వాళ్ళు దీనికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని బేస్ చేసుకొని మనకు కంటెంట్ వస్తది. ఇట్లా అట్లా ఆ వేలో మళ్ళీ జాబ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సడెన్‌గా కొంతవరకు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌కి డ్రాప్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే మళ్ళీ దాంట్లో సర్వైవ్ అవ్వచ్చనమాట. కానీ డిజిటల్ మార్కెటింగ్‌కి ఈ ఏఐతో కంప్లీట్‌గా రీప్లేస్‌మెంట్ అయితే రాలేదు. కానీ డెవలపర్స్‌కైతే కంప్లీట్ కోడ్ ఇచ్చేస్తది. మనం ఒక వెబ్‌సైట్ మనము వితిన్ 10 మినిట్స్‌లో మనం జస్ట్ కమాండ్స్ ఇస్తే చాలు వెబ్‌సైట్ డిజైన్ చేసిస్తది. బట్ నేను చూపిస్తాను అది కూడా ఇందులో ఎట్లా ఇస్తదని. ఇప్పుడు మనకేంటంటే డిజిటల్ మార్కెటింగ్ రిసోర్సెస్ అనేది ఒక మెయిన్ కీవర్డ్. ఈ కీవర్డ్‌కి సెర్చ్ వాల్యూమ్ ఎంతుందో చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ వచ్చేసి దీనికి సెర్చ్ వాల్యూమ్ చాలా తక్కువుంది. జస్ట్ 70 ఉంది. సెర్చ్ వాల్యూమ్ లేకపోతే దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆర్టికల్ రాస్తున్నాం దీనికి. ఇప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఏమిస్తున్నామంటే రైట్ అన్ ఆర్టికల్ అబౌట్ అని ఇస్తే జస్ట్ ప్లెయిన్ ఆర్టికల్ వచ్చేస్తది. ఇక్కడ మనకొచ్చే ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే డూప్లికేట్ ఎక్కువొస్తది. అంటే ఇప్పుడు మీరు ఆర్టికల్ రాయాలనుకుంటున్నారు. నేను ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను. సేమ్ ఇదే కీవర్డ్ యూజ్ చేసి. బట్ ఇక్కడ ఏమవుతదంటే మీరు నేను ఇచ్చిన ఆర్టికల్‌కి సేమ్ ఇన్ఫర్మేషనే ఇస్తది. బట్ వేరే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వదు. కాకపోతే ప్లగరిజం రాకపోవచ్చు. వర్డ్ సెంటెన్స్ ఫార్మేషన్ అంతా చేంజ్ అవ్వచ్చు. కానీ బట్ ఇంటర్నల్‌గా కాన్సెప్ట్ ఒకటే అవుతది. ఫస్ట్ నేను రాస్తాను ఇదే కాన్సెప్ట్ మీద. తర్వాత మీరు రాస్తారు. వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక కస్టమర్ వస్తాడు. అతను దీని గురించి తెలుసుకోవాలని రిసర్చ్ చేస్తామన్నాడు. ఫస్ట్ నా ఆర్టికల్ కనిపిస్తుంది. లేదా మీ ఆర్టికల్ కనిపిస్తుంది. ఒకటి చూసిన తర్వాత మళ్ళీ రెండో వాళ్ళ వెబ్‌సైట్‌కొచ్చినప్పుడు ఏమవుతదంటే, అది ఆల్రెడీ చదివిన కాన్సెప్ట్ లాగే ఉంటది ఆళ్ళకి. ఇదంతా ఓకే. మనం ఇదంతా చూసాం గదా! మళ్ళీ ఏం చదువుతామని ఆ వెబ్‌సైట్ ఆర్టికల్‌ని మనకి చదవరు. మనకి వ్యూస్ రావు. అందుకని ఏంటంటే, మనం ప్రాంప్ట్స్ రాసుకుంటాము. ప్రాంప్ట్స్ రాస్తే ఏంటంటే, యూనిక్ ఆర్టికల్ అనేది జనరేట్ అవుతది. ఇప్పుడు రైట్ ఎన్ ఆర్టికల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సక్సెస్ వర్డ్స్ వర్డ్స్ 1000 words and by following the rules. Yeah.
primary keyword in title, introduction, and subheading and body of the content. ఇది ఇంతవరకు మనము ఇస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం ఇంతవరకు ఇచ్చాం కదా! ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం ఇంకా యాడ్ చేయొచ్చనమాట. ఫస్ట్ పర్సన్‌లో రాయాలా, ఇట్లా గ్రామటికల్‌గా గూడా యాడ్ చేయొచ్చు. మళ్ళీ మనం ప్రొఫెషనల్‌గా రాయాలా, లేకపోతే ఫార్మల్‌గా రాయాలా, కామెడీగా రాయాలా, ఇట్లా ఇట్లా గూడా మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇదొచ్చేసి హై కన్వర్షన్ రేట్ ఉండాలనమాట. లేకపోతే హైలీ క్లిక్కబుల్ కంటెంట్ గాని, హై కన్వర్షన్ రేట్ కంటెంట్ గాని ఇట్లా గూడా ఇవ్వచ్చు. ఇది జస్ట్ నార్మల్‌గా ఇచ్చేది. బట్ ఈ నెక్స్ట్ మనం ఇంకా ఇవ్వాల్సినవి ఏంటంటే రైట్ an article by with high conversion లైక్ ఇలా ఇవ్వచ్చు. ఇలా కూడా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఇట్లా మనం ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే మనము ఇంకా ఏమేమి యాడ్ చేయాలి? ఇంకా ఆహ్, ఏ ఇఫ్ నెసెసరీ యూజ్ TABLE ఓవర్ గ్రాఫ్స్ ఇట్లా మనకు కావాల్సిన మొత్తం యాడ్ చేయొచ్చనమాట. ఇప్పుడు మనం జనరేట్ అంటే ఒక ఆర్టికల్ అనేది జనరేట్ చేసింది. కానీ మనకి ఇక్కడ ఏంటంటే ప్రాంప్టింగ్ అనేది కరెక్ట్‌గా వస్తే మనం టైం అనేది చాలా ఫాస్ట్‌గా సేవ్ అవుతది. మనం ప్రాంప్టింగ్ కరెక్ట్‌గా రాకపోతే మనం అనుకున్నట్లు మన ఆర్టికల్ రీచ్ అవ్వకపోతే మళ్ళీ దాన్నేంటంటే మనం రీరైట్ చేసుకుంటూ ఉండాలనమాట. అందుకే ప్రాంప్టింగ్ పర్ఫెక్ట్‌గా వచ్చిన వాళ్ళకి హై ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే టైమ్ సేవ్ చేస్తారు. ఇంత టైమ్ స్పెండ్ చేయకుండా. ఇప్పుడు మనకి ఆర్టికల్ అనేది వచ్చింది. ఇక్కడొచ్చేసి మనకి ఈ రిసోర్సెస్ వచ్చినాయి. ప్లస్ టేబుల్స్‌లో కంటెంట్ వచ్చింది. లైక్ బుల్లెట్ పాయింట్స్ వచ్చినాయి. చిన్న చిన్న పారాగ్రాఫ్స్ వచ్చినాయి. ఇవి మొత్తం వచ్చినాయన్నమాట. ఇప్పుడు మనకి కావాల్సినంత. ఇప్పుడు ఈ ఆర్టికల్ మొత్తం మనం కంప్లీట్‌గా చదువుకోవాలి. ఈ ఆర్టికల్ మొత్తం చదువుకొని అప్పుడు మనం యూజ్ చేయాలి. బట్ డైరెక్ట్‌గా ఇచ్చిందని కాపీ పేస్ట్ అనేది చేయకూడదు. ఇక్కడొచ్చేసి టైటిల్ చూడండి. ఎసెన్షియల్ డిజిటల్ మార్కెటింగ్ రిసోర్సెస్ టు బూస్ట్ యువర్ ఆన్‌లైన్ స్ట్రాటజీ అని ఇచ్చేది కదా! టైటిల్. మళ్ళీ నెక్స్ట్ మనకి ఇంకా ఏం కావాలి దీనికి అంటే మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ రాయాలి. మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ ఆల్సో అనిస్తే మళ్ళీ ఇక్కడ వచ్చేసి రీరైట్ చేస్తుంది. ఇక్కడ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేసి మళ్ళీ కంటెంట్ అనేది మనకు రీరైట్ చేసి ఇస్తుంది. ఇట్లా మనం కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇది మనం ఈజీగా ఆర్టికల్స్ రాసుకునే వే. మనం ఇంత పెద్ద ఆర్టికల్ రాయాలంటే అట్లీస్ట్ మనకి 3-4 అవర్స్ ఈజీగా పడుతుంది. మన కంటెంట్ వెతుక్కొని, రీరైట్ చేసుకొని, మళ్ళీ ప్లగరిజం చూపిస్తే ఆ ప్లగరిజం అంతా అవాయిడ్ చేసుకొని. ఇప్పుడు ఈ ఆర్టికల్ కంప్లీట్‌గా ఏఐ రిటన్ ఆర్టికల్. ఇది మనకి ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఏఐ రిటన్ కంటెంట్ అనేది యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓన్లీ మాన్యువల్ కంటెంటే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఏఐ అనేది మన మన టాలెంట్ అనేది ఏమి ఇన్వాల్వ్ అయ్యి ఉండదు కాబట్టి జస్ట్ ప్రాంప్టింగ్ ఇస్తే అది వచ్చేస్తుంది. బట్
ఇంటర్‌వ్యూస్‌కెళ్ళేటప్పుడు మాత్రం మాన్యువల్ కంటెంటే రాయడానికి హై ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్‌లో ఏఐ అని డిటెక్ట్ చేస్తే మన ప్రొఫైల్ సెలెక్ట్ చేయరు. ఇక్కడ మన ఏఐ ఏంటండి? అంటే మనం అప్లై చేస్తే ఉంటుందండి. మనకొచ్చు అని చెప్తే వాళ్ళు రాయమంటారు. ఆ! బేసిక్ కన్ఫర్మ్‌గా వస్తే ఏంటంటే కొంచెం హై వాల్యూ ఉంటది. లేకపోయినా అంత మ్యాండేటరీ అయితే ఏం కాదు కంపల్సరీగా రాయాలని. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏంటంటే కంటెంట్ రైటర్‌ని హైర్ చేసుకునే పొజిషన్‌లో కంపెనీస్ లేవు. ఎందుకంటే ఏఐ టూల్స్ వచ్చినియి. మోస్ట్‌లీ అన్ని వర్క్స్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకే ఇస్తున్నారు. లాస్ట్ 2000 లైక్ 2000 20కి బిఫోర్ ఎలా ఉండేదంటే కంప్లీట్‌గా కంటెంట్ రైటర్ సెపరేట్. గ్రాఫిక్ డిజైనర్ సెపరేట్. వాళ్ళకి సాఫ్ట్‌వేర్స్ కంపల్సరీ అనమాట. కంటెంట్ రైటర్స్ ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు కంటెంట్ రాస్తూనే ఉంటారు. గ్రాఫిక్ డిజైనర్స్ వాళ్ళు ఇమేజెస్ చేస్తూనే ఉంటారు. ఎస్‌సీఓ వాళ్ళు సెపరేట్ చేస్తుంటారు. యాడ్స్‌కి సెపరేట్ పార్ట్ ఉంది. ఇట్లా ఉండేవి. బట్ యాడ్స్, ఎస్‌సీఓ నార్మల్ కంపెనీస్ అయితే యాడ్స్, ఎస్‌సీఓ డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్‌కి ఇచ్చేసి ఇవి మాత్రం సెపరేట్‌గా లైక్ ఫ్రీలాన్సింగ్ కంటెంట్ గాని ఇట్లా బయట నుంచి తెచ్చేవాళ్ళు కంటెంట్. ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటి అంటే బయట నుంచి ఎవరు కంటెంట్ రైటర్స్‌కి ఆల్మోస్ట్ జాబ్స్ చాలా తగ్గిపోయినాయి. ఏంటంటే మనకే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళనే కంటెంట్ క్రియేట్ చేయమంటున్నారు. కానీ ఇది మనం చేయడానికి చాట్‌జీపీటీ వచ్చు. కాకపోతే చిన్న చిన్న ఎడిట్స్ చేసుకుంటే సరిపోతది. యాహ్! చెప్పండి. ఆ! అహా! లేదండి. అలో చేస్తుందిప్పుడు. అలో చేస్తదండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఏంటంటే ఇందులో మనకు వాల్యూస్ ఉండాలి. కంటెంట్ ఊరికే ఏదో కంటెంట్ రాసామో, పోస్ట్ చేసామో అన్నట్లు కాకుండా మన బిజినెస్‌కి పర్ఫెక్ట్‌గా వాల్యూస్ ఉండాలి. ఆ వాల్యూస్ యూజర్‌కి యూజ్ అయ్యేలా ఉండాలి. మళ్ళీ కంటెంట్ అనేది యూనిక్‌గా ఉండాలి. ఇట్లా ఇయన్నీ మనం ఫాలో అయితే అలౌ చేస్తుంది. ప్రీవియస్ అలౌ చేయలేదు. ఎప్పుడైతే ఈ చాట్‌జీపీటీ ఇంట్రొడ్యూస్ అయిందో అప్పటినుంచి యాక్సెప్ట్ చేస్తుంది. బట్ కంటెంట్ అనేది హై క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ మెయింటైన్ చేస్తే ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది ఏఐ కంటెంట్ అని డిటెక్ట్ చేయడానికి డిటెక్టర్స్ ఉంటాయన్నమాట. ఏఐ డిటెక్టింగ్. ఏఐ కంటెంట్ డిటెక్టర్ టూల్స్ ఉంటాయి. ఇట్లా మన ఇది ఎన్ని వర్డ్స్ తీసుకుంటుంది. ఈ ఫ్రీ టూల్స్, పెయిడ్ టూల్స్ ఇంకా పర్ఫెక్ట్‌గా ఆన్సర్ అయితే ఇస్తాయి. ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే ఓకే. 580 వర్డ్సే తీసుకుంది. ఇక్కడొచ్చేసి ఇక్కడ చూపిస్తుంది టెక్స్ట్ ఈస్ లైక్ ఏఐ అని. కంప్లీట్ ఏఐ. ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేసుకుంటే హ్యూమన్ రిటర్న్ అని కన్వర్ట్ అవుతది. ఆ! ఇప్పుడు ఈ కంటెంట్‌ని మనం వర్డ్‌లోకి తీసుకొని దీన్ని సెంటెన్స్ ఫార్మేషన్ చేంజ్ చేసుకోవాలనమాట. యాజ్ ఇట్ ఈస్‌గా ఇది ఇచ్చింది కాకుండా కొత్తగా మనం రాసుకోవాలి మళ్ళీ. ఇక్కడ మనం ఇది చాలా టైం పడతది కూడా. ఇది రీడ్ చేసుకొని మళ్ళీ రీరైట్ చేసుకుంటే అప్పుడు హ్యూమన్ రిటర్న్ అని వస్తది. బట్ ఇప్పుడేంటంటే మనకి ఇంకొకటి ఇక్కడ యూజ్‌ఫుల్ మనం ఈ కంటెంట్‌ని వేరే వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి వెతుక్కొని రాసుకునే బదులు ఇక్కడే కంటెంట్ ఆల్రెడీ వచ్చేసింది. దీన్ని మనం రీరైట్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ మనకి రీరైటింగ్ టూల్స్ కూడా ఉంటాయి. రీరైట్ చేసినా కూడా అది ఏఐ డిటెక్టెడ్ అని ఫైండ్ ఔట్ అయిపోద్ది. ఇలాంటివేంటంటే మనం కొంచెం ఇంటర్వ్యూలో జాగ్రత్త పడాలి ఈ కంటెంట్ దగ్గర. మన ఇప్పటికీ ఏఐ ఇంత ఉన్నా గూడా కన్ కంపెనీస్ వాళ్ళు మన ఓన్ కంటెంట్‌నే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీకేదైనా అసైన్‌మెంట్ ఇచ్చినా కూడా చాట్‌జీపీటీ నుంచి మీరు అసైన్‌మెంట్ కంటెంట్ తీసుకురా కూడా తీసుకోరనమాట. మీరు ఓన్‌గానే రాయాల్సుంటది.
బట్ ఏం చేస్తారంటే చాట్‌జీపీటీ నుంచి ఐడియాస్ తీసుకొని దాన్ని రీరైట్ చేసి పంపించాలి. అసైన్‌మెంట్స్‌లో వాళ్ళు రాయమంటారు. ఒక్కొక్కసారి మీకు బ్లాగ్స్ రాయడం వస్తే ఒక బ్లాగ్ రాయండి. లేదంటే సోషల్ మీడియా పోస్టులు రాయండి. ఇట్లా అడుగుతారన్నమాట. పోస్ట్‌కి కంటెంట్ రాయండి అని అడుగుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకైతే ఇది కంపల్సరీ అయిపోయింది. డిజిటల్ మార్కెటింగ్ కూడా కంటెంట్ అనేది. బట్ ఆఫీస్‌లోకెళ్ళిన తర్వాత వర్క్ ఎలా ఉంటదనేది అది డిపెండ్స్. బట్ మనకన్నీ వచ్చా లేదా అనేది మాత్రం స్టార్టింగ్ స్టేజ్‌లో వాళ్ళు తెలుసుకుంటారు. ఒకవే ఫ్రెషర్స్‌కుండదండి. ఫ్రెషర్స్‌కుండదు. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకుంటది. ఫ్రెషర్స్‌కి జస్ట్ మీకు ఇంత వరకు నేర్చుకుంటే సరిపోతది గానీ, బట్ తెలుసు అంటే అడ్వాంటేజ్. చేయగలను అంటే అది డిపెండ్స్ అండి. మనం చెప్పలేం. వర్క్‌ని బట్టి, కంపెనీని బట్టి ఇప్పుడు ఎక్కువ ఎంప్లాయీస్‌ని వాళ్ళు పెట్టుకోలేరనుకోండి. వీళ్ళతోటే వర్క్ చేపించుకుంటారు. వాళ్ళు ఎక్కువ ఎంప్లాయీస్‌ని పెట్టుకోగలిగారనుకోండి, వాళ్ళకి ఎక్కువ ప్రాజెక్ట్‌లు ఉన్నాయనుకోండి, సెపరేట్ పర్సన్స్ తీసేస్తారు. ఎందుకంటే బర్డెన్ అయిపోతది గదా! ఏ వర్క్ చేసేవాళ్ళు ఆ వర్క్‌లో ప్రాపర్‌గా చేయాలి. అది మనం చెప్పలేం. మనకి ఏ కంపెనీని వస్తాయో తెలీదు. ఏ కంపెనీ వచ్చినా ముందు మనం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి మన మార్కెట్‌లోకి. కాబట్టి ఎలాంటిదొచ్చినా మనం ఫేస్ చేసేటట్టు ఉండాలండి. ఇప్పుడు ఈ ఆర్టికల్ అనేది మనం ఒక నోట్ ప్యాడ్‌లో లైక్ వర్డ్ ప్యాడ్‌లో సేవ్ చేసి పెట్టుకుందాం. కాపీ చేసుకొని. ఇక్కడైతే వర్డ్‌లో సేవ్ చేసాము. పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది ఆర్టికల్ రాసే విధానం. నెక్స్ట్ ఇంకా మీకు ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే అందరికీ ప్రాంప్టింగ్ రాయడం రాదు. అంటే ఎవ్రీ టైమ్ ప్రాంప్టింగ్ రాయాలంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంప్ట్స్ రాయాలనమాట. లైక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్‌కి ప్రాంప్ట్ రాయాలి. లైక్ ఇమేజ్ కంటెంట్‌కి ప్రాంప్ట్ రాయాలి. ఇట్లా ఎవ్రీ టైమ్ మనకి ప్రాంప్ట్ రాస్తా ఉంటే మనకి కొన్నిసార్లు అర్థం కాదు ఏం రాయాలి? ఎలా రాయాలి అని. అలాంటప్పుడు ఏంటంటే మీరు చాట్‌జీపీటీనే మళ్ళీ దానికి ప్రాంప్ట్ ఎలా రాయాలి అనేది అడిగితే మనకిస్తది. బట్ ఆ ప్రాంప్ట్ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అని అది మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఇది ఎంత పెద్ద ప్రాంప్ట్ ఇస్తుందో చూడు మొత్తం అన్నీ కలిపేసి. ఇంత పెద్ద ప్రాంప్ట్ ఇస్తది. దీంట్లో మనం వెతుక్కోవాలి. బ్లాగ్ టైటిల్ మన టాపిక్ కీ తీసుకోండి. ప్రైమరీ కీవర్డ్ తీసుకోండి. సెకండరీ కీవర్డ్ తీసుకోవాలి. లైక్ ఆబ్జెక్టివ్ క్రియేట్ ఏ ఇన్ఫర్మేటివ్, ఎంగేజింగ్ ఆర్టికల్, ర్యాంక్ వైల్ సెర్చ్ ఇంజిన్ ద ప్రైమరీ, సెకండరీ కీవర్డ్స్. అంటే ఇది ఎంత ఎలాబరేట్‌గా మనం ఇందాక చాలా సింపుల్‌గా ఏదో మనకు తెలిసిన అంటే మనం బేసిక్స్ మనకేం తెలీదు. జస్ట్ బేసిక్ ఏదో ఇచ్చాం. కానీ అది ఒక ఆర్టికల్ అయితే మనకిచ్చింది. జస్ట్ మనం ఎస్సీఓ రూల్స్ తెలుసు కాబట్టి ఆ రూల్స్ ఎంటర్ చేసేసాం. అంతేగాని మిగతా ఏం తెలీదు మనకి. అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక ఐడియా తీసుకోవడానికి ఇక్కడి నుంచి తీసుకోవచ్చనమాట. క్రియేట్ ఎన్ ఇన్ఫర్మేటివ్, ఎంగేజింగ్ ఆర్టికల్ దట్ ర్యాంక్ వెల్ మనం ఇందాక ఇచ్చింది కూడా ఆర్గనైజ్డ్‌గా లేదు. మనం ప్రాంప్ట్ అంటే మనకేదో వచ్చింది ఇచ్చేసాం అంతే. అప్పుడేమైంది అయినా కూడా అదే అర్థం చేసుకొని మనకు ఆర్టికల్ ఇచ్చింది. బట్ ఇక్కడేంటంటే మనం ప్రాంప్ట్స్ ఇలా జనరేట్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇది మొత్తం యాడ్ చేయకుండా దీంట్లో ఉన్నదని మనం సెంటెన్స్ చేసుకొని ఉంటాం. క్రియేట్ ఇన్ఫర్మేటివ్ ఎంగేజింగ్ ఆర్టికల్ సచ్ యాజ్ ప్రైమరీ అండ్ సెకండరీ కీవర్డ్స్ అని చెప్పి మన కీవర్డ్స్ ఇక్కడ ఇవ్వాలి. ఆర్టికల్ షుడ్ ప్రొవైడ్ ద వాల్యూ ఇన్సైట్స్ అండ్ టార్గెట్ ఆడియన్స్ వైల్ న్యాచురల్లీ కార్పొరేట్ ఇన్కార్పొరేటింగ్ ద కీవర్డ్స్. న్యాచురల్‌గా కీవర్డ్స్‌ని ఇంట్రడ్యూస్ చేయమని టార్గెటింగ్ ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలాగా ఇస్తుంది. ఇక్కడ టోన్ ఇచ్చింది. అంటే ఏ ఫార్మాట్‌లో ఆర్టికల్ రాయాలంటే ఇన్ఫర్మేటివ్ ఎట్ కన్వెన్షనల్ అంటే ఇన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళు కన్విన్స్ అయ్యే విధంగా ఉండాలి. అవాయిడ్ ఓవర్‌లీ టెక్నికల్ అంటే ఓవర్‌లీ టెక్నికల్ వర్డ్స్‌ని యాడ్ చేయదు. టెక్నికల్ వర్డ్స్‌ని. జస్ట్ బోత్ బిగినర్స్ అండ్ ఎంతూసియాస్ట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ చూసే వాళ్ళకి నార్మల్‌గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అంటే బిగినర్స్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నోళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉండి చదివే వాళ్ళకి వాళ్ళందరికీ రిలేటెడ్‌గా ఉండేటట్టు ఆర్టికల్ రాయమని. ఇట్లా బాడీలో ఏమేమి పెట్టాలి ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ పార్ట్‌లో ఏం రావాలి
బెనిఫిట్స్ ఎట్లా రావాలి? ఎక్కడ ఏం రావాలి? కన్క్లూజన్‌లో ఏం రావాలి? వర్డ్ కౌంట్ ఎంతుండాలి? కాల్ టు యాక్షన్ బటన్ ఏమి ఇవ్వాలి? బెస్ట్ ఎస్‌ఈఓ ప్రాక్టీస్ కోసం ఇవి టైటిల్, ఇంట్రడక్షన్, సబ్జెక్టివ్ అండ్ కన్క్లూజన్. ఇవి మనం ఏదైతే గూగుల్ రూల్స్ ఫాలో అయ్యామో అదే రూల్స్ అది ఇచ్చిందనమాట. కీవర్డ్స్ ఎక్కడ ఉండాలంటే టైటిల్‌లో ఉండాలి, ఇంట్రడక్షన్‌లో ఉండాలి, సబ్‌హెడింగ్‌లో ఉండాలి, కన్క్లూజన్‌లో ఉండాలి. ఇలా ఇవన్నీ గూగుల్ రూల్స్‌ని బేస్ చేసుకొని మనకి ప్రాంప్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏమిచ్చింది మెటా డిస్క్రిప్షన్ 150-160 క్యారెక్టర్స్ అండ్ ఇంక్లూడింగ్ ద ప్రైమరీ కీవర్డ్ ఇవన్నీ ఇచ్చిందనమాట. మళ్ళీ బుల్లెట్ పాయింట్స్, పారాగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మనకి ఈ జనరేట్ చేసింది. రైట్ ఎ ప్రాంప్ట్ ఫర్ ఆర్టికల్ ఫర్ ఎస్సీఓ. ఇట్లా మనం ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసుకోవాలి. బట్ దీన్ని యాజ్ టీజ్గా ఎంత పెద్ద ప్రాంప్ట్స్ ఇవ్వకుండా జస్ట్ దీన్ని మాడిఫై చేసుకొని మనం ఎక్కడెక్కడ కీవర్డ్స్ కావాలో అక్కడ యాడ్ చేసుకొని ఒక చిన్న ఒక పేరా లాగా ఒక ప్రాంప్ట్ జనరేట్ చేసుకొని ఇవ్వచ్చు అనమాట. అందులో టాపిక్స్ ప్రైమరీ కీవర్డ్ ఏమి ఇవ్వాలి, సెకండరీ కీవర్డ్ ఏమి ఇవ్వాలి. ఇక్కడ ఎయిమ్స్ టు 800 టు 1200 వర్డ్స్ అడిగింది. ఇట్లా మనం ప్రాంప్ట్‌ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మనం యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేయాలనుకోండి. క్యాంపెయిన్స్‌కి మనం కంటెంట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ ఏ క్యాంపెయిన్ అని చెప్పేసి క్యాంపెయిన్‌కి కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ అవి నెక్స్ట్ క్లాసెస్‌లో డిస్కస్ చేద్దాం కంప్లీట్‌గా ఈ చాట్‌జీపీటీ గురించి. బట్ ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ ఈ ఈ ఆర్టికల్ బేస్ చేసుకొని మనం ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేద్దాం. ఈ యొక్క చాట్ జీపీటీ అనేది మనం చాలాసార్లు యూజ్ చేస్తాము. అప్పుడు ఈ 1 బై 1 ఇందులో నేర్చుకుందాం. ఇప్పుడు అయితే ఈరోజు క్యాన్వా ట్రై చేద్దాం. ఈ క్యాన్వా అనేది ఒక గ్రాఫిక్ డిజైనింగ్ టూల్. దీన్ని మీరు లాగిన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కొంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు మోర్ డిజైన్స్ కావాలంటే పెయిడ్ వన్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ క్యాన్వా అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ ఉంటుంది జస్ట్ సైన్ అప్. కానీ ఇప్పుడు గూగుల్ నుంచి సైన్ అప్ అవ్వచ్చు, లేదా మెయిల్ నుంచి సైన్ అప్ అవ్వచ్చు. సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి లాగిన్ అయితే ఈ డాష్ బోర్డ్లోకి అయితే వస్తుంది. ఇక్కడ మనకి క్రియేట్ ఆప్షన్ ఉంది. ఈ క్రియేట్ ఆప్షన్లో మనకు చాలా రకాలు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ పోస్ట్, యూట్యూబ్ థంబ్నైల్స్, లోగోస్, మీరు స్టోరీస్ అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, ఇట్లా అన్ని రకాలుగా షీట్స్ కానీ బ్యానర్స్, వైట్ బోర్డ్స్, వీడియోస్, ప్రజెంటేషన్, రెజ్యూమ్, డాక్యుమెంట్స్ లైక్ బిజినెస్ కార్డ్స్, మనకి ఏది కావాలంటే అది ఇందులో డిజైన్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ పెయిడ్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ వర్క్ అవుతాయి. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతగా వర్క్ అవ్వదు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక పోస్ట్ని డిజైన్ చేయాలి. డిజైన్ చేయాలంటే మనం ఇక్కడ టైప్ చేయాలి బ్లాగ్ పోస్ట్ అని. ఇక్కడ మన బ్లాగ్ పోస్ట్ సైజ్ టెంప్లెట్స్ వచ్చినాయి. మనకి ఇది వచ్చి ఇలా ఏదైతే సింబల్ ఉంటుందో ప్రో అని ఉంటుందో ఇది మనం అమౌంట్ పెడితేనే మనం వర్క్ చేసుకోవడానికి వస్తుంది. లేకపోతే ఇక్కడ ఇట్లాంటివి చూసుకోవాలి. ఇక్కడ మంచి డిజైన్స్ ఏం లేవు అనుకోండి, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఇంకా కొన్ని డిజైన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇందులో మనకి రిలేటెడ్గా ఉన్న ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇంకో కొన్ని ఆప్షన్స్ వస్తాయి.
మంచి డిజైన్స్ అయితే ఇక్కడేం రావలేదు. జస్ట్ చూద్దాం. ఇది ఓకే. చూద్దాంలెండి. ఇది సెలెక్ట్ చేసుకొని. ఇప్పుడు మనం ఒక పోస్ట్‌కి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డిజైన్స్‌లోకెళ్తే ఇక్కడ చాలా డిజైన్స్ అనేవి కనపడతాయి. మనకి ఇక్కడ పర్టిక్యులర్‌గా మనం ఏదైనా టాపిక్ టైప్ చేసుకోవాలంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసామనుకో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా మనకి ఇన్నొస్తాయి. జస్ట్ ఇది యాడ్ చేసుకొని ఇక్కడ మనం ఆర్టికల్ ఉంది కదా! ఆర్టికల్ టైటిల్ తీసుకొని మనం ఎక్కడ డిజైన్ కావాలో అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది. మనకి ఇది అవసరం లేదనుకో ఇదొక్కటి ఇలా కాపీ పేస్ట్ చేసుకోవాలి. లేదు మనం చేంజ్ చేసుకోవాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు కూడా. మనం సైజెస్ తగ్గించుకోవాలంటే ఇక్కడ పట్టుకొని డ్రాగ్ చేస్తే సైజెస్ ఇంక్రీజ్, డిక్రీజ్ అవుతాయి. ఇది సెలెక్ట్ చేసుకొని మనం అలైన్‌మెంట్ చెక్ చేసుకోవాలి. ఇది మిడిల్ అంటే ఇది రైట్ అలైన్‌మెంట్, ఇది జస్టిఫికేషన్ అండ్ లెఫ్ట్ అలైన్‌మెంట్, ఇది సెంటర్ అలైన్‌మెంట్. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని ఈ ఫాంట్ స్టైల్ మనకి నచ్చలేదనుకోండి. నెక్స్ట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ డిఫరెంట్ ఫాంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఫాంట్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఫాంట్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫాంట్ స్టైల్ అనేది మారిపోతుందనమాట. ఇట్లా మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు. మన ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌కి, మన ఇమేజ్‌కి తగ్గట్టుగా మనం ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి ఉంది కాబట్టి లేకపోతే ఇందులో వచ్చేసి బూస్ట్ యువర్ ఆన్‌లైన్ స్ట్రాటజీ అని నెక్స్ట్ ఇట్లా ఈ ఫార్మాట్‌ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫార్మాట్స్ అనేవి ఓన్లీ ఇంగ్లీష్‌కి మాత్రమే వర్క్ అవుతాయి. తెలుగుకి గానీ, అదర్ లాంగ్వేజెస్‌కి కానీ వర్క్ అవ్వవు. అప్పుడు మీరేం చేయాలంటే ఈ టెక్స్ట్‌కెళ్ళేసి ఇవి మాత్రమే యూజ్ చేసుకోవాలి. మీ ఈ ఫార్మాట్స్ అన్నీ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి మాత్రమే అప్లికబుల్. తెలుగులో గనక మనం అప్లై చేస్తే మనం అప్లై చేసినప్పుడు బానే ఉంటది. డౌన్‌లోడ్ చేసేటప్పటికి ఫాంట్ మొత్తం మారిపోతదనమాట. జస్ట్ ఇలా మనం ఒక టెంప్లెట్ అయితే డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ టెంప్లెట్ ఇంకో కొత్త టెంప్లెట్ ఏదైనా డిజైన్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్‌లో ఇక్కడ చెక్ చేసుకొని ఇంకా మనకు మంచి టెంప్లెట్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంగో ఇట్లా ఏదైనా టెంప్లెట్ మనకి నచ్చితే ఇట్లా దీన్ని చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి లోగో అనేది క్రియేట్ చేయాలి. లోగో క్రియేట్ చేయాలి అంటే మన వెబ్‌సైట్‌కి ఒక లోగో కావాలి కదా! ఆల్రెడీ లోగో ఉంది. బట్ మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ లోగో. ఇక్కడ లోగోస్‌లో కూడా ఎన్ని టైప్స్ ఉన్నాయి. లోగో ఉంది, యానిమేటెడ్ లోగోస్, ట్విచ్ లోగోస్, యూట్యూబ్ ఛానల్ లోగోస్, లోగోస్ అండ్ టీ షర్ట్స్ ఇట్లా డిఫరెంట్ లోగోస్‌ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం నార్మల్ లోగోని క్రియేట్ చేస్తాం. మనం ఏంటంటే మన డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ రిలేటెడ్. ఇక్కడ వచ్చేసి లోగోలో మనం డిజైన్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ లోగో. ఇక్కడ వచ్చేసి లోగోస్ చాలా కనిపిస్తాయి. మనకి ఏ ఫార్మాట్ నచ్చితే అది తీసుకొని డిజైన్ చేసుకో. లేదు నీకు మంచి క్రియేటివిటీ ఉంది అనుకుంటే మీరే ఓన్‌గా ఇక్కడ అన్నీ చేసుకోవాలి.
ఒకసారి ఓన్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న లోగోస్‌ని చూద్దాం. ఇదొక మన లోగో అనుకోండి. తీసుకున్నాము. ఇది నచ్చలేదనుకోండి, మళ్ళీ ఇది చేంజ్ జేసుకోవచ్చు. ఇట్లా మనం లోగోస్ చేంజ్ చేసుకొని, ఇక్కడ మన నేమ్స్, సైజెస్ ఇవన్నీ మనం మార్చుకోవచ్చనమాట. మనకెలా కావాలంటే అలా. ఇవి చిన్నవి కావాలి కాబట్టి ఇలా యాడ్ చేసుకోవడం. ఇంకా మనకేదైనా లోగోస్ కావాలంటే, ఇంకా మంచి మోడల్‌గా ఉన్నాయి, ఇంకా కొత్తగా ఉండేవి ఏమైనా కావాలంటే ఇక్కడ వెళ్లి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు బయట నుంచి డౌన్‌లోడ్ చేసుకొని అ అక్కడి నుంచి కూడా ఇక్కడ అప్‌లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇట్లా మనకేది కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు దీంట్లో. మనకి ఏవి కావాలంటే అవి వస్తాయండి. ఇట్లా మనం జస్ట్ ఇదొక ఎగ్జాంపుల్ ఇలా దీంట్లో మనం ఏదైనా ఒక నేమ్ పెట్టుకొని జస్ట్ లోగో క్రియేట్ చేసుకున్నాం. లోగో, నేమ్స్ ఇంకా దీనికి సైడ్ ఏదైనా డిజైన్స్ ఇట్లా ఏసుకోవాలన్నా కూడా ఏయొచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఓన్‌గా ఒక లోగో క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇది తీసుకొని ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంటాయి. ఈ ఎలిమెంట్స్‌లోకెళ్ళేసి మనం ఇక్కడ లోగో అని ఉంది కదా! ఈ లోగో క్రియేట్ చేస్తే లోగోస్ అన్నీ వస్తాయండి. ఇక్కడ గ్రాఫిక్స్ అని ఉంది. ఈ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ లోగోస్ వస్తాయి. ఇప్పుడు ఈ లోగోస్ ఏంటంటే ఈ లోగో డిజిటల్ మార్కెటింగ్ లోగో. ఇప్పుడు మనకి ఇవి లోగోస్ వస్తాయి. ఇవి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. మంచి మంచి లోగోస్ అనేది ఆల్మోస్ట్ అన్ని పెయిడ్ దాంట్లోనే ఉంటాయి. జస్ట్ బేసిక్ లోగోస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉందనుకోండి, జస్ట్ ఇలా తీసుకొని ఇక్కడ మనం ఇంకా ఏమన్నా నేమ్స్ పెట్టుకోవడం. ఇక్కడ ఇంకా క్లిక్ చేస్తే ఇంకా కొన్ని దానికి రిలేటెడ్‌గా వస్తాయన్నమాట. నెక్స్ట్ లైక్ ఇట్లా మనం ఇంకో కొత్త లోగోని క్రియేట్ చేసుకోవచ్చు. కింద మీకేమన్నా వర్డ్స్ కావాలంటే అక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ ఇంకా కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా కొత్త కొత్త లోగోస్ అన్నీ వస్తూ ఉంటాయి. మనకి ఏ ఎలిమెంట్స్ కావాలంటే ఆ ఎలిమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం స్టడీ రిలేటెడ్ అంటే ఇవన్నీ తీసుకోవచ్చు. ఇట్లా ఏమైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ మీరు యూటిలైజ్ చేసుకొని మీరు ఓన్‌గా లోగో డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు దీని చుట్టూ సర్కిల్‌లాగా కావాలనుకోండి. ఇక్కడ సర్కిల్స్ తీసుకోండి గ్రాఫిక్స్‌లో. మీకు ఇలా ఏదైనా కావాలనుకున్నా కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ చూపిస్తున్నాను. ఇలానే చేయాలని ఏం కాదు. మీ క్రియేటివిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి కలర్స్ చేంజ్ చేయాలనుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేస్తే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా కలర్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు లోగోస్ ఎలా కావాలంటే మనం అలాగా అన్నీ డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఇది మనకి టైం పడతదనమాట. మనం కొంచెం బాగా క్రియేటివ్‌గా ఆలోచించి క్రియేట్ చేయడానికి టైం పడతది. అలాగే మీరు టెక్స్ట్ రాయాలి అనుకుంటే ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ ఉంది. ఈ ఇక్కడొచ్చేసి హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ కిందకొచ్చేసరికి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ పెయిడ్ వెర్షన్.
ఇవి ఫ్రీగా వస్తే మనం అంతకుముందు రకరకాల ఫాంట్ స్టైల్స్ క్రియేట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇవి అన్నీ పెయిడ్. మనకి రావు అవి వర్క్ చేయడానికి. బట్ ఇక్కడొచ్చేసి ఫార్మాట్స్ కూడా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఇవి కూడా యూజ్ చేసుకొని మనం కంటెంట్ డిజైన్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఒక ఫాంట్ స్టైల్ తీసుకొని ఇది ఉంది కదా! జస్ట్ అన్‌గ్రూప్ చేసేసి మనకి చిన్నది అవసరం లేదు. అది తీసేస్తాం. ఇక్కడ ఈ ఫాంట్స్ తోటి లైక్ ఇలా మనం ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. కలర్స్ ఇవన్నీ చాలా ఉంటది. లోగోస్ క్రియేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. క్లయింట్స్‌కి వాళ్ళ వ్యూ వేరే ఉంటది. వాళ్ళ విజన్ వేరే ఉంటది. కలర్స్ కాంబినేషన్స్ చూసుకోవాలి. ఒకదానికొకటి సెట్ అవ్వదు. ఇట్లా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే డిపెండ్స్ అయ్యి ఉంటాయి. బట్ ఈ లోగో క్రియేటివిటీకి మంచి జా ఆపర్చునిటీస్ ఉండేవి. ఒకప్పుడు ఏంటంటే కంప్లీట్‌గా ఇది ఫోటోషాప్‌లోనో లేకపోతే ఏదైనా రిమైనింగ్ అదర్ టూల్స్‌లోనో చేయాల్సొచ్చేది. ఇది చేయాలంటే చాలా టైం పట్టేది. లోగోస్ చేయడం అంత ఈజీగా రాదు. ఎందుకంటే అంత ఫాస్ట్‌గా క్లయింట్స్ సాటిస్ఫై అవ్వరనమాట లోగోస్ డిజైన్ దగ్గర. వాళ్ళ ఏంటంటే వాళ్ళ బిజినెస్ మొత్తం ఆ లోగోలో రిప్రజెంట్ అవ్వాలి. అలా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. కంటెంటు, కలరు, ఫాంట్ స్టైల్స్ ఇలా అన్నీ ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ పాయింట్ కూడా చాలా వాల్యుబుల్ లోగో డిజైన్ చేసేటప్పుడు. ఇట్లా లోగో అయితే డిజైన్ చేసుకుంటాం. లోగో డిజైన్ చేసిన తర్వాత ఈ కంటెంట్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి గదా! ఈ ఎఫెక్ట్స్ మనం ఇవ్వొచ్చనమాట. ఇక్కడ ఇలా ఇస్తే ఇది హలో! హలో! యాహ్! ఇక్కడ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు మనం ఈ కంటెంట్‌కి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా వస్తదనమాట. చేంజ్ అవుతది. నెక్స్ట్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఈ కంటెంట్ అనేది చేంజ్ అవుతా ఉంటది. నెక్స్ట్ మనకొచ్చేసి మనం సర్కిల్ ఫార్మాట్‌లో ఇవ్వాలంటే ఇలా ఇవ్వచ్చనమాట. ఇక్కడ దీన్ని ఇట్లా జస్ట్ ఇది రిమూవ్ చేస్తాను. కొంచెం ఫ్రీగా ఉంటది చూడ్డానికి. ఇట్లా మనం సర్కిల్ ఫార్మాట్‌లో కంటెంట్ డిజైన్ జేసుకోవచ్చు. ఇక్కడ ఇందులోనే మనం ఇంకా కంటెంట్ రాయాలనుకోండి డిజిటల్ మార్కెటింగ్ అని ఇంకా పెద్ద కంటెంట్ రాయాలనుకోండి. ఇంక మనం కంటెంట్ రాసే కొద్దీ ఇలా షిఫ్ట్ అవుతుంటది. ఇది రైటింగ్ ప్రాపర్‌గా అర్థం కావట్లేదనుకుంటే నార్మల్‌గా మనం కంటెంట్‌ని ఇట్లా చేంజ్ జేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని మనం లోగో ఇలా డిజైన్ జేసుకోవచ్చు. ఇట్లా కంటెంట్ రౌండ్ షేప్‌లో తెచ్చుకోవచ్చు. మనం ఏదైనా రౌండ్ షేప్స్ కావాలి అంటే ఇక్కడికెళ్ళి ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ లోగో ఉన్నాం గదా! లోగో, లోగో సర్కిల్ ఉంటది. ఇట్లా సర్కిల్స్ వస్తాయి. మనం ఏదన్నా ఒక సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్‌లోనే కంప్లీట్ కంటెంట్‌ని యాడ్ చేయొచ్చు. ఇట్లా ఇట్లా మనం ఒక లోగోని కూడా నీట్‌గా డిజైన్ జేసుకోవచ్చు. సర్కిల్స్, డిజైన్స్ మనకి ఏవి కావాలంటే అవి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇట్లా లోగో డిజైన్ చేసుకున్న తర్వాత దీన్నేంటంటే మనం ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటది. ఇక్కడ డౌన్‌లోడ్ జస్ట్ పీఎన్‌జీ అనేది సజెస్టెడ్. ఇది నార్మల్‌గా మనం యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ జేపీజీ, పీఎన్‌జీ, పీడీఎఫ్
ఇక్కడ పీడీఎఫ్ ప్రింట్. మనము ఏదైనా ప్రింట్‌కి ఇవ్వాలి అంటే ఫిజికల్ ప్రింట్‌కి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ నువ్వు వీడియోలాగా కన్వర్ట్ చేయాలంటే ఎంపీ4 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ జిఫ్. ఇందులో జస్ట్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని వీడియోగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం యానిమేషన్స్ యూజ్ చేసుకొని. ఇప్పుడు ఈ యానిమేషన్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి. ఇక్కడ యానిమేషన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. జస్ట్ ఇలా యానిమేషన్ లోగోని ఇలా రెడీ చేసుకోవచ్చనమాట. మన లోగో మనం ఏదైనా వీడియోలో మన లోగో ఇలా రావాలి అంటే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇట్లా ఉంటది. ఒక్కొక్క ఫార్మాట్ మనకేది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే మన ఎంపీ4లోకి ఇది కన్వర్ట్ అయిపోతుంది. ఏది బావుందంటే జస్ట్ స్టాటిక్ అనేది మన వెబ్‌సైట్‌లో యూజ్ చేయడానికి. ఏదైనా మనం వీడియోలో ఇలాంటి యానిమేషన్ లోగో కావాలంటే ఇట్లా యానిమేషన్ లోగో కూడా రెడీ చేసుకోవచ్చు మనం. ఇట్లా మనం ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్లా లోగోని క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే మనకి ఎంపీ4 ఫార్మాట్‌లోకెళ్ళిపోద్ది. వీడియోలోకి కన్వర్ట్ అయిపోద్ది. లోగో గాని, ఇమేజ్ గాని ఏదైనా. ఇలా మనం లోగో డిజైన్ చేసుకోవాలి. ఒక ఇమేజ్ క్రియేట్ చేయడము, లోగో డిజైన్ చేయడం ఈరోజు కంప్లీట్ అయింది. మీరు రేపు ఒక కీవర్డ్ అంటే నేను ఇంకా కీవర్డ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నేను ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. జస్ట్ మీరు ఏదో ఒక ఆర్టికల్‌లో ఒక కీవర్డ్ తీసుకొని దానికి కంటెంట్ రాయడము, ప్లస్ క్యాన్వాలో ఇమేజ్ డిజైన్ చేయడం, లోగో డిజైన్ చేయడం ఇవి 3 చేయండి రేపు టాస్క్. ఓకే. ఈ 3 డిజైన్ చేసుకోండి. రేపు నేను కీవర్డ్ ఎలా రీసెర్చ్ చేయాలి, ఆ కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ఎందుకంటే ముందుగా కీవర్డ్ రీసెర్చ్ చెప్పట్లేదంటే, ఈ కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత మనం పెద్దగా వర్క్ అయితే ఎక్కువ ఆర్టికల్స్ ఇవన్నీ ఏం ఇప్పుడు ఈ క్లాస్‌లో క్రియేట్ చేయము కాబట్టి ముందుగా జస్ట్ ఒక కీవర్డ్ తీసుకొని దాని సెర్చ్ వాల్యూమ్ చెక్ చేసుకున్నాం. మీరేంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక ఆర్టికల్స్ కానీ, బ్లాగ్స్ కానీ తీసుకొని దాంట్లో ఉన్న కీవర్డ్స్‌ని తీసుకోండి. రేపు కంప్లీట్‌గా కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ మీరు ఓన్‌గా మీ వెబ్‌సైట్ డిజైన్ చేసిన తర్వాత మీరెలా చేయాలో మీకు అర్థమైపోద్దనమాట. ఇంక ఓకే. ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి అనేసి. నెక్స్ట్ అనేది మనం కీవర్డ్ ప్లానరు. ఒక్క నిమిషం ఉండండి. గూగుల్ కీవర్డ్ ప్లానర్. జస్ట్ గూగుల్‌లోకెళ్ళేసి గూగుల్ కీవర్డ్ ప్లానర్ తీసుకొని ఇక్కడ సైన్ ఇన్ అవ్వండి. మీకు కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ తెలియడం కోసం ఒక కీవర్డ్ తీసుకొని రేపు కంప్లీట్ కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు అయితే ఒక పార్ట్ అయితే కంప్లీట్ అవుతది. నెక్స్ట్ మనం ఆన్ పేజ్‌లోకి వెబ్‌సైట్ డిజైనింగ్, ఆన్ పేజ్ వీటిలో మనము వెళ్ళొచ్చనమాట. ఆన్ పేజ్‌లో ఎలా కంటెంట్ అప్డేట్ చేయాలి ఇవన్నీ. ఫస్ట్ అయితే ఆర్టికల్స్ రాయటం ప్రాక్టీస్ చేయండి. ఇది మనకి టైం పడతదనమాట. ఈ ఆర్టికల్స్, ప్రాంప్ట్ రాయడం కోసం. అందుకని ముందు ఆర్టికల్స్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ కీవర్డ్స్ డిజైన్ చేసినాక మనకి డైలీ టాస్క్‌లొస్తాయి కాబట్టి కీవర్డ్స్ వచ్చిన తర్వాత ఆర్టికల్స్ ఇవన్నీ రాయడం మనకి కొంచెం ఆహ్, టైమ్ టేకింగ్ ప్రాసెస్. తొందరగా రాయలేము. ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత
ఇక్కడొచ్చేసి ఇయన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసున్నాయి కాబట్టి ఇలా వచ్చింది. క్రియేట్ చేయకపోతే న్యూ అకౌంట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ గూగుల్ న్యూ యాడ్ అకౌంట్. ఈ యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మనం ఇలా. క్రియేట్ ఏ ఫస్ట్ క్యాంపెయిన్ అంటే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ మోడ్‌లోకెళ్తది. అది వాళ్ళు మనకి ఏదైతే సజెస్ట్ చేస్తామో అవన్నీ చేయాల్సొస్తది. జస్ట్ మనం ఇక్కడేంటంటే ఫస్ట్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఇలా చూపిస్తుంది. ఇక్కడొచ్చేసి యువర్ బిజినెస్ ప్రొఫైల్ పేజ్ మనం ఆల్రెడీ యాడ్ చేసాం. ఇది కాకుండా మనం ఇక్కడ కూడా వెబ్‌సైట్‌కి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోను నంబర్స్ ఇవన్నీ మనం ఉంటాయి. మనకి యాప్ డౌన్‌లోడ్స్ కావాలంటే ఇక్కడ యాప్స్ పెట్టుకోవడం, మన బిజినెస్ ఫోను నంబర్‌ని హైలైట్ చేయాలంటే ఇక్కడ, మన వెబ్‌సైట్‌ని హైలైట్ చేయాలంటే ఇక్కడ, ఇలా పెట్టేసి నెక్స్ట్ అనమాట. మీరు వెబ్‌సైట్ యూజ్ చేసుకోవాలి అంటే ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకోండి. శ్రీష డిజిటల్స్ డాట్ ఇన్ అని ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకోండి కావాలంటే. లేదంటే ఇవి మొత్తం ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇవన్నీ మనం ఇవ్వచ్చు లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఈ ప్రెజెంట్ మనకి అవసరం లేదు కాబట్టి ఇయన్నీ మనం ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే గూగుల్ యాడ్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఇది మనకి ఈ ప్లాట్‌ఫార్మ్. అప్పటి వరకు మనం యూకే స్కిప్ చేసుకోవచ్చు. అక్కడైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకేం కావాలని. ఇక్కడొచ్చేసి ఇది బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఒక్కసారి మీరిస్తే మళ్ళీ అది చేంజ్ అవ్వదు. ఏ కంట్రీకి ఇస్తే ఆ కంట్రీకే సెలెక్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఒకవేళ మీరు ఇండియన్ కంట్రీ అనుకో ఊకే ఆటోమేటిక్‌గా వస్తది. బట్ మీకు యూఎస్ నుంచో, యూకే నుంచి ఏదైనా కంట్రీస్ వచ్చినాయనుకోండి అప్పుడు కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంట్రీ టైమింగ్స్ ఇన్ రూపీస్ కంట్రీ ఇవి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ. ఇక్కడ ఇది ఇక్కడొచ్చేసి ఆఫర్ కోడ్ ఏంటంటే, మనకు ఆఫర్స్ రన్ అవుతా ఉంటాయి. మనకు ఒక 20,000కి అట్లా మనం యాడ్ రన్ చేస్తే ఇంకో 20,000 వాళ్ళు అమౌంట్ యాడ్ చేస్తారనమాట. మన క్యాంపెయిన్స్‌లో అంటే ఫస్ట్ క్యాంపెయిన్‌కి ఆ ఆఫర్ కోడ్ అనేది వర్క్ అవుతది. మనం వితిన్ టైమ్ ఇస్తారు. వాళ్ళు 1 మంత్, 2 మంత్స్ ఆ 2 మంత్స్ లోపు మనం 20,000 ఖర్చు పెట్టాలి యాడ్స్ మీద. అప్పుడే వస్తది లేకపోతే రాదు. తర్వాత మనం ఇక్కడ పేమెంట్ సెటప్ అనేది చేసుకోవాలి. మనం ఇక్కడ చేసుకున్నా పర్లేదు. లేకపోతే నెక్స్ట్ యాడ్ క్యాంపెయిన్ సెటప్ అయినాకైనా చేసుకోవచ్చు. ఇక్కడంటే పర్సనలైజ్ గైడ్ కావాలని అడుగుతుంది. ప్రెజెంట్ మనకైతే అవసరం లేదు. సబ్మిట్. ఇక్కడ పేమెంట్ సెటప్ అడుగుతుంది. మాన్యువల్ పేమెంట్. చేంజ్ అయిపోయింది. ఇట్లా మనకి పే విత్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఇస్తే ఇట్లా ఒక ఆప్షన్ చూపిస్తది. బట్ ఇవన్నీ ఏంటంటే మన ప్రాపర్ డీటెయిల్స్ కాదు. బట్ ఓకే. కంప్లీట్. తర్వాత మనం ప్రాపర్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. నౌ యూ క్రియేట్ ఎ క్యాంపెయిన్ అని ఉంది. జస్ట్ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడేంటంటే మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయడం జస్ట్ మనం ఎక్కువ లైక్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ మాత్రమే మనకి కావాలి. మీరు ఆర్గనైజేషన్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారా అని అడుగుతుంది. కాదు. మనం ఓన్‌గా చేసుకుంటున్నాం. ఈజ్ నో ఏజెన్సీ టు పే ఇన్వాయిస్ అని ఇచ్చింది. జస్ట్ మనకి ఇక్కడ మనకు ప్లానర్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ టూల్స్‌లోకి వెళ్ళేసి ప్లానింగ్, ప్లానింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ కీవర్డ్ ప్లానర్ అని వస్తుంది. ఇక్కడ మీరు కీవర్డ్స్ సెర్చ్ వాల్యూమ్ వెతకండి. జస్ట్ డిస్కవర్. ఇప్పుడు మనం ఒక కీవర్డ్ అయితే తీసుకున్నాం కదా ఇక్కడ ఆర్టికల్‌కి ఎసెన్షియల్ డిజిటల్ మార్కెటింగ్ రిసోర్సెస్ అని ఈ కీవర్డ్ తీసుకొని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం.
ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ ఇవన్నీ చూపిస్తుంది. ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ మనం ఇచ్చిన కీవర్డ్‌కి సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? ఇందాక అక్కడ 70 చూపిచ్చింది గదా! ఇక్కడ 10-100 బిట్వీన్ చూపిస్తుంది. ఈ కాంపిటీషన్ అనేది లో ఉంది. మనం హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ అని ఇంతకుముందు ప్రీవియస్ చాలా టైమ్స్ చెప్పుకున్నాం గదా! ఇక్కడ మంత్లీ సెర్చ్ వాల్యూమ్ అనేది 100 నుంచి 10-100 బిట్వీన్ ఉంది. అంటే కాంపిటీషన్ వచ్చేసి లో ఉందనమాట. ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు కీవర్డ్స్ చెక్ చేసుకొని ఆహ్, చేసుకోండి. ఈ ఓవర్ సజెస్ట్ ఇవన్నీ రేపు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినాక అప్పుడు ప్రాపర్‌గా చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోగానే మీరు ఒక ఆర్టికల్ ప్రిపేర్ అయ్యి పోస్ట్ చేయడానికి టైం ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం సరిపోదు కాబట్టి ముందు ఆర్టికల్ చెప్పాను. ఈ ఆర్టికల్స్ కనుక ఇప్పుడు ప్రిపేర్ చేసి మీరు సేవ్ చేసి పెట్టుకుంటే రేపు వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోగానే ఇమ్మీడియేట్‌గా పోస్ట్ చేయొచ్చు. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ ఆర్టికల్స్ ఇవన్నీ మళ్ళీ రాయడం ప్రాక్టీస్ చేయండి. వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది కొంచెం టైం పడతది కదా! ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం సరిపోదు. కాబట్టి ఇట్లా ప్లాన్ చేశాను. జస్ట్ ఫస్ట్ అయితే రేపు ఈ కీవర్డ్ ప్లానర్ ఓపెన్ చేసుకొని, ఈ కీవర్డ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని, ఆ కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ అవి సెలెక్ట్ చేసుకొని, జస్ట్ ఆర్టికల్ రాయండి. తర్వాత ఇమేజ్, లోగో డిజైన్ చేసుకోండి. ఓకేనా? మీ ఇష్టం. మీరు ఏ ఆర్టికల్‌కి రాయాలనుకుంటే అది తీసుకోవచ్చు. ఏ కీవర్డ్ అయినా తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్‌గా అది తీసుకున్నాను జస్ట్ అంతే. మనకి చాలా ఇండస్ట్రీస్, చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏది నచ్చితే అది తీసుకొని దాని మీద రీసెర్చ్ చేసుకోండి. ఒక దాంట్లో మీకు రాలేదనుకోండి ఇంక 2, 3 రకాలు ట్రై చేయండి. అట్లా ఏం లేదండి. జస్ట్ మనము ఎట్లైనా అంటే నేను ఇదేంటంటే ప్రాక్టీస్ కోసం చెప్పాననమాట. జస్ట్ ఆర్టికల్ ప్రాంప్టింగ్ ప్రాక్టీస్ చేయాలి కదా! అందుకోసమని ప్రాంప్ట్స్ లాగా జనరేట్ చేసుకొని ప్రాంప్ట్ రాసి ఆర్టికల్ జనరేట్ చేయడం ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు. ఎందుకంటే ఈజీ అయిపోతది. నెక్స్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయినాక వెబ్‌సైట్ మీద మనకు చాలా టైమ్ స్పెండ్ అవుతది అది రాక. అంటే అవి యాడ్ చేయడం. మనం ఈ ఆర్టికల్స్ అప్పుడు కాన్సంట్రేట్ చేయలేమనమాట. మళ్ళీ కొత్త టాపిక్స్ వస్తా ఉంటాయి. ఆర్టికల్స్ ఆగిపోతాయనమాట. అంటే లాస్ట్ బ్యాచ్‌లో అట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి ఆళ్ళు ఆర్టికల్స్ రాయడంలో టైమ్ స్పెండ్ చేయట్లేదు. డైరెక్ట్‌గా ఏదో ఒక కీవర్డ్స్ తీసుకొని అట్లా రాసేస్తున్నారు. అట్లా కాదు అని చెప్పి అందుకని ముందు ప్రాంప్టింగ్ రాయటం ఇవి నేను ప్రాక్టీస్ అవుద్దని ముందు చెప్పాను. రేపు కంప్లీట్ కీవర్డ్ రీసెర్చ్ అయిపోయిన తర్వాత ఇంక మనం నార్మల్ క్లాసెస్ ఎళ్ళిపోతాయి. ఈ లోపల మీరు ప్రాంప్టింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాంప్టింగ్, ఇమేజెస్, డిజైన్ మళ్ళీ ఇంకా క్యాన్వా కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా రేపు మళ్ళీ కంప్లీట్ చేస్తాను. ఓకే. ఓకే. థాంక్ యూ.